ఒక వ్యక్తి మన జీవితంలో జీవితాంతము ఉండనప్పుడు అసలు ఆ వ్యక్తి మనకి ఎందుకు పరిచయం అవ్వాలి, ఎందుకు తీరని జ్ఞాపకంగా మిగిలిపోవాలి అనేటువంటి ఆలోచన నేటి యంగ్ సిస్టర్స్ అండ్ యంగ్ బ్రదర్స్కి వస్తూ ఉంటుంది. నిజానికి అటువంటి క్వశ్చన్ వారికి వచ్చినప్పుడు వారిని ఎవరిని నిందిస్తారు అంటే తల్లిదండ్రులనో, లేక స్నేహితులనో, లేక తోబుట్టులనో, తెలిసిన వారినో ప్రశ్నించరు. కానీ డైరెక్ట్ దేవుని ప్రశ్నిస్తారు. ఎందుకు నన్ను పరిచయం చేసావు, ఎందుకు తీరని జ్ఞాపకంగా నాకు మిగిల్చేసావు, ఎందుకు నాకు ఈ బాధ, ఎందుకు ఈ దుఃఖము అని అడుగుతూ ఉంటారు. నిజానికి వారందరికి వారే కలుగు చేసుకున్నారే కానీ దేవుడు ఎవరిని పరిచయం చేయలేదు. మన చేతులారా మనము క్రియేట్ చేసుకున్న దాన్ని దేవుని మీద నిందలు వేయడం కరెక్ట్ కాదు. దేవుడు మనకి ఫ్రీడమ్ ఇచ్చారు. ఆ ఫ్రీడమ్ని యూటిలైజ్ చేసుకోవడం లేకపోతే చేసుకోకపోవడం అది మన చేతుల్లోనే ఉంటుంది. ఫ్రీడమ్ ఇచ్చారు కదా అని చెప్పేసి మన ఇష్టం వచ్చినట్టు ఇష్టానుసారంగా జీవించి తర్వాత ఎందుకు దేవా ఇది అని మనం క్వశ్చన్ చేయడానికి ఎంత మాత్రము తగిన వారము కానే కాదు. గుర్తుంచుకోవాల్సిన 3 అంశాలు ఏంటి అంటే, ఫస్ట్ నేత్రాశ. యాక్చువల్లీ గ్రహించే శక్తి మనలోనే ఉంటుంది. ఏది మంచి ఏది చెడు అని గ్రహించే శక్తి మనకే ఉంటుంది. కానీ కొన్ని సందర్భాలలో అన్నీ మైమర్చిపోతాం. కొన్ని సందర్భాలలో ఏది గుర్తుండదు. గ్రహించే శక్తి ఉన్నా సరే గ్రహించలేనటువంటి స్థితిలోకి మనం వెళ్ళిపోతూ ఉంటాం. మన కంటికి రమ్యమైనది, మన కంటికి అందంగా కనిపిస్తే చాలు. అది ఎలాంటిదైనా మనకి కావాల్సిందే. అది వస్తువైనా మనిషి అయినా ఏదైనా కావాల్సిందే మనకి. ఒక షాపింగ్ మాల్కి వెళ్ళినప్పుడు అక్కడ ఒక డ్రెస్ నచ్చితే అది 3000 4000 అది మనకు అనవసరం. అది నచ్చితే చాలు ఎలా అయినా కొనేస్తాం, ఎలా అయినా అది మనకు కావాల్సిందే. అంతేగాని ఆ డ్రెస్ మనకి ఫిట్ అవుతుందా, లేకపోతే ఆ డ్రెస్ మనకి ఎంత రోజులు వస్తుంది, దాని క్వాలిటీ ఏంటి అనేది మాత్రం చూడం. డ్రెస్ నచ్చిందా, ఎస్ కొనేస్తాను, బై చేసేస్తాను అంటుంటారు. అలాగే నేటి యంగ్ సిస్టర్స్ అండ్ యంగ్ బ్రదర్స్ ముందు చూస్తున్నది ఏంటి అంటే అందంగా ఉన్నారా లేదా అనేది చూసుకుంటారు. అలాగే రెండవదిగా ఆ టైంలో వాళ్ళకు మైండ్ సెట్ చాలా పాజిటివ్గా ఉంటుంది. ఇంత అందంగా ఉన్నారంటే వారి యొక్క మనసు కూడా చాలా బాగుంటుంది అని చెప్పేసి అనుకొని వాళ్ళ మైండ్ సెట్ కూడా పాజిటివ్గానే ఉంటుంది. ఎటువంటి నెగిటివిటీ అనేది అస్సలు ఆ సమయంలో రాదు. చక్కగా అలా ఆలోచించుకొని చక్కగా నేత్రాశ, కళ్ళకు రమ్యంగా కనిపించింది, కళ్ళకు చాలా స్పష్టంగా కనిపించింది, చాలా బాగున్నారు, మంచి మనసు అని అనుకుంటారు. కానీ ఆ టైంలో మనసు పనిచేయదు, కానీ బ్రెయిన్ మాత్రమే పనిచేస్తుంది. ఆ బ్రెయిన్ పనిచేస్తున్న దాన్ని చూసుకొని అదే నిజమైన ప్రేమ, లేకపోతే అదే నిజమైనటువంటిది అట్రాక్షన్ అనుకుంటూ ఉంటారు. దానివల్ల కూడా తప్పు ద్రవలో పడిపోతూ ఉంటారు. నేత్రాశ, కళ్ళతో చూసి నమ్మి ఇదే నా ప్రపంచం, ఇదే నా జీవితం అనుకొని కూడా కొంతమంది వ్యక్తులని మీ జీవితాల్లోకి తీసుకొచ్చి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. లేకపోతే ఆ వ్యక్తి దూరం అయిపోయి చాలా ఇబ్బందుల్లో చాలా ఏడుస్తూ ఉండొచ్చు. గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, నేత్రాశ కళ్ళతో చూసి కాదు కానీ మనసుతో చూడాలి. మనసుతో అంటే ముందు నీ హృదయంలోకి ఒక వ్యక్తిని ఆహ్వానించే ముందు దేవుని నీ హృదయంలోకి ఆహ్వానించు. నీ జీవితంలోకి నీ హృదయంలోకి దేవుణ్ణి ఆహ్వానించి నీ హృదయంలో దేవుని పదిలం చేసుకొని ఉన్నప్పుడు దేవుడే నీకు సరైన జోడిని, సరైన వ్యక్తిని జీవితంలోకి తీసుకొస్తారు. ఆ వ్యక్తి నీ జీవితంలోకి వచ్చినప్పుడు వేరే ఏది లేదు. దేవుడు కలిపిన బంధాన్ని ఏ మనుషుడు కూడా దూరం చేయలేడన్న విషయం గుర్తుపెట్టుకోండి. మీ అంతటికి మీరు దూరం చేసుకోవాలనుకున్న ఆ వ్యక్తి దూరం అవ్వరు. ఎప్పుడు దేవుడు కలిపిన సంబంధము, దేవుడు కలిపినటువంటి వ్యక్తి, దేవుడు కలిపినటువంటి దైవానుసారమైన వ్యక్తి నీ జీవితంలోకి వచ్చినప్పుడు ఏ వ్యక్తి కూడా ఆ మనిషిని నీ నుండి దూరం చేయలేరు. అలాగే మరియు రెండవది శరీర కోరికలను కంట్రోల్ చేసుకోలేక నేటి యవ్వన చెల్లెమ్మలు అనేక మంది త్రప్పుద్రోవ పట్టి పాపంలోకి ఈజీగా పడిపోతున్నారు. చేసుకునేవాడితోనే కదా నేను ఉంటుంది అని ఆలోచనలో కూడా వెళ్ళిపోయి పాపం చేసేస్తూ ఆ వ్యక్తి దూరం అయిపోయినప్పుడు తప్పు చేసేసానే అన్న బాధతో కూడా రోజు కూడా అదే తలుచుకొని బాధపడుతున్నటువంటి వారు ఉన్నారు. యవన చెల్లెమ్మలారా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, యవన చెల్లెమ్మలకి కాదు యవన తమ్ముళ్ళు కూడా జ్ఞాపకం చేసుకోవాల్సింది, శరీరానికి ముందే మీ శరీరాన్ని ఎవరికి అప్పగించుకోకూడదు. ఎందుకంటే నీ శరీరము దేవుని ఆలయము. నీ దేహాన్ని, నీకు శరీరాన్ని నీవు పరిశుద్ధంగా ఉంచుకోవాలి. అదే దేవుని చిత్తము. మరియు మూడవది ఏమిటి అంటే జీవపుడ్డమము అనగా ఒక వ్యక్తి మన కోసం ఏదైనా ఎక్స్పెన్సివ్గా ఖర్చు పెట్టేశారనుకోండి, అమ్మో ఇప్పుడు ఇంత బాగా ఖర్చు పెడుతున్నారంటే ఇంకా జీవితంలో ఇంకా పెళ్లి చేసుకున్నాక ఇంకా లైఫ్లో ఇంకెంత బాగా ఖర్చు పెడతారు, ఇంకెంత బాగా చూసుకుంటారు, చాలా డబ్బున్న వాళ్ళు.
చాలా బాగా డబ్బు ఉన్నవాళ్ళు అని అనుకొని కూడా ఒక వ్యక్తిని ఇష్టపడిపోతూ ఉంటారు. డబ్బుని చూసి ఆ వ్యక్తిని ఇష్టపడతారు. ఆ వ్యక్తి దగ్గర డబ్బు ఉంది కదా, డబ్బు ఉంటే ఇంకేమైనా ఉంటుంది అనుకునే భ్రమలో ఆ వ్యక్తిని ఇష్టపడిపోతూ ఉంటారు. కానీ డబ్బు ఉందన్న అహంకారంతో ఆపోజిట్ పర్సన్స్ వదిలేస్తూ ఉంటారు. అది మనకి తెలీదు, తెలిసే లోపు అంతా అయిపోతుంది. ఈ 3 విషయాలను గ్రహించలేకపోవడం వలన మన జీవితంలో తీరని నష్టము వాటిల్లుతుందనేది గుర్తుంచుకోవాలి. ఒక వ్యక్తి మన జీవితంలోకి వచ్చారు అంటే దాని అర్థము ఆ వ్యక్తి దేవుడు మనకి పంపించారనో, లేకపోతే ఆ వ్యక్తి మనతో జీవితాంతం కలిసి ఉంటారనో కాదు. ఒక వ్యక్తి మన జీవితంలోకి వచ్చారు అంటే ముందు గ్రహించే శక్తి ఉండాలి. ఈ వ్యక్తి మన జీవితంలోకి వచ్చారు, సరైన వ్యక్తేనా, మనల్ని బాగానే చూసుకుంటారా, లేకపోతే మనల్ని బాగానే ప్రేమిస్తారా, జీవితాంతం కలిసే ఉంటారా, లేకపోతే చెడు వ్యసనాలు ఉన్నాయా, చెడు హృదయం కలిగి ఉన్నదా అనే ఆలోచన శక్తి మనకు ఉండాలండి. ఆపోజిట్ పర్సన్ రాగానే అబ్బో బాగున్నారు కదా, అబ్బో అందంగా ఉన్నారు కదా, అబ్బో శరీరం బాగుంది కదా, అబ్బో మంచి డబ్బులు ఖర్చు పెడుతున్నారు కదా అనేది ఆలోచించకూడదు. పెళ్ళైనాక ఎంతైనా చూసుకోవచ్చు, కానీ బిఫోర్ మ్యారేజ్ దేవుడు నీకు ఇచ్చినటువంటి జీవితము చాలా విలువైనది. దేవుడు నీకు ఇచ్చినటువంటి జీవితము చాలా ప్రాముఖ్యమైనది. దాన్ని దేవుడు ఇచ్చినటువంటి ఫ్రీడమ్ యూటిలైజ్ చేసుకుంటావో, లేక దేవుడు ఇచ్చినటువంటి ఆ ఫ్రీడమ్ని నీవే నీ చేతులారా పాడు చేసుకొని నీకు ఇష్టమైనటువంటి వ్యక్తిని పెళ్లి చేసుకొని, లేక నీకు ఇష్టమైనటువంటి వ్యక్తిని మరి ప్రేమించి తర్వాత ఇబ్బంది పడతావో అనేది ఆలోచించుకో. ఒకవేళ ఈ మూడిట్లో ఏదో ఒక దానిలో నువ్వు పడిపోయి ఉంటే ముందు బయటికి రా. నీకు ఏమి ఇవ్వాలో, ఏ సమయాన్ని ఇవ్వాలో దేవునికి తెలుసు. ఆ సమయంలో నీకు మంచి శ్రేష్టమైనది ఇస్తారే కానీ నిన్ను బాధ పెట్టేది ఇవ్వరు. నీకు ఇష్టం లేనిది దేవుడు ఎప్పుడు ఏమి ఇవ్వరండి. నీకు అడుగు ఆలస్యమైనా సరే, నిమిషం ఆలస్యమైనా సరే, నువ్వు అడిగిన దానికన్నా, నీవు ఎదురు చూసిన దానికన్నా దేవుడు మంచి బహుమానాన్ని ఇస్తాడు. ఆ బహుమానం ఎట్లా ఉంటుంది అంటే అది ఊహించలేము, వివరించలేము, ఎవరికి చెప్పలేనంత ఆనందంగా ఉంటుంది. యంగ్ సిస్టర్స్ అండ్ యంగ్ బ్రదర్స్, ఈ వీడియోకి వెళ్ళి మీరు చూస్తున్నట్లయితే గుర్తుపెట్టుకోండి. 3 మిస్టేక్స్: శరీరాశ, నేత్రాశ, చివబుడ్డమ్మ. మూడిటిలో పడి మీ జీవితాన్ని మీరు నాశనం చేసుకోవద్దు. మీరు మీ ద్వారా అనేక మంది దేవుని తెలుసుకునే విధంగా మీ యొక్క సాక్ష్యం కలిగి ఉండాలే కానీ మీ ద్వారా మీ జీవితం మీ నాశనం అయిపోయి మీ ద్వారా దేవుని నామానికి అవమానము అనేది రాకూడదు అని గ్రహించి ఒక వ్యక్తి మీ జీవితంలోనికి రావాలి అంటే అది దేవుడు పంపించిన వ్యక్తా కాదా అని ఆలోచించుకునే శక్తి కూడా మీకు ముందు ఉంది. గ్రహించుకునే శక్తి మీకున్నా, గ్రహించే శక్తి నీకున్నా, నీవు ఆలోచించకుండా శరీరాశ, నేత్రాశ, జీవబుడ్డమ్మముతో ఆలోచించుకుంటూ ముందుకు వెళ్ళిపోతున్నావు. అది సరైన పద్ధతి కాదు. దేవుడు నీ చిత్తంలోనికి ఒక వ్యక్తిని పంపిస్తే దాని యొక్క రూపురేఖలు వేరేగా ఉంటాయని గ్రహించుకొని నీ జీవితాన్ని వ్యర్థం చేసుకోకుండా, నీకున్న సమయాన్ని వ్యర్థం చేసుకోకుండా, నీకున్న సమయాన్ని దేవుని కొరకు వేచించినప్పుడు దేవుడు తగిన సమయంలో నీ జీవితంలో కార్యాలు చేయడం మొదలు పెడతారు. నీ చేతులారా నీవు చేసుకున్న దానికి దేవుడు బాధ్యుడు కాదు. గుర్తుపెట్టుకోండి. ఈ యొక్క మాటలు ఎవరికి హృదయానికైనా గాయపరిచి ఉంటే సారీ. నిజానికి ఇది నిజం. కొన్ని చూసి యవ్వనస్తులు చాలా ప్రభావితం అయిపోయి ఇదే ప్రపంచము, ఇదే నా జీవితం అనుకొని అనేక మంది యంగ్ సిస్టర్స్ అండ్ యంగ్ బ్రదర్స్ పాపంలోకి లోకానుసారంగా వెళ్ళిపోతున్నారు. దట్ వాజ్ నాట్ గుడ్ ఫర్ ఎవ్రీవన్. ఆలోచించుకొని ముందుకు వెళ్ళాలి. కాబట్టి ఆచితూచి జీవితం యొక్క విలువ తెలుసుకొని జీవితంలోకి ఎవరిని ఇన్వైట్ చేయాలో, ఎవరిని ఇన్వైట్ చేయకూడదని ఆలోచించుకోండి. మరొకసారి గుర్తుపెట్టుకోండి, ఒక వ్యక్తి మన జీవితంలోకి వచ్చి ఆ వ్యక్తి మన జీవితం నుంచి వెళ్ళిపోయారు అంటే అది దేవుడు ఆ వ్యక్తిని మన జీవితంలోకి తీసుకొచ్చినట్టు కాదు. నీ చేతులారా నీవే ఆ వ్యక్తిని ఆహ్వానించావు. కాబట్టి దానికి తగ్గ శిక్ష కూడా మీరే అనుభవించాలి అన్న విషయం గుర్తుపెట్టుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అని అనట్లేదు, కానీ ఒకటే, ఎవరైతే మీకులాగే లేకపోతే ఎవరైనా ఇలా ఈ ప్రాబ్లంతో బాధపడుతుంటే దయచేసి ఈ యొక్క వీడియోని మాత్రం షేర్ చేయమని ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.